వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళ కోసం. ఎవరైతే పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు అని చెప్పి ఈ మధ్య నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ ప్రతి దగ్గర ఇదే కామెంట్స్ వస్తున్నాయన్నమాట. అన్నా నోటిఫికేషన్ ఎప్పుడు? నోటిఫికేషన్ ఎప్పుడు? ఈరోజు నేను నోటిఫికేషన్ ఎప్పుడు అనే దాని గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏపీలో ఆంధ్రప్రదేశ్ స్టేట్‌కొస్తే విషయం ఎలా ఉంది అంటే నెక్స్ట్ ఉగాది 19వ తేదీ రోజున నారా లోకేష్ గారొచ్చి జాబ్ క్యాలెండర్ అనౌన్స్‌మెంట్ అంటున్నారు. నేనేమనుకుంటున్నానంటే ఆల్రెడీ దీంట్లో అనౌన్స్‌మెంట్ ఏమనుకుంటున్నానంటే 1,00,000 ఉద్యోగాలు ఇస్తామంటున్నారనమాట. కానీ 1,00,000 ఉద్యోగాల్లో పోలీస్ రిక్రూట్‌మెంట్ ఉంటది అని చెప్పి నేను అనుకోవట్లేదు. కాకపోతే ఒక హింట్ ఇస్తారు. నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అని. కాకపోతే జాబ్ క్యాలెండర్‌లో ఉంటది అని చెప్పి అయితే నేను అనుకోవట్లేదు. వాళ్ళు గవర్నమెంట్ ఎలా ఇస్తది అంటే మిగతా డిపార్ట్మెంట్స్ ఉన్న నోటిఫికేషన్స్ అన్నీ ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చి వరుసగా రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉందనమాట. కానీ పోలీస్ నోటిఫికేషన్ ఇది సెపరేట్ బోర్డు కాబట్టి ఏపీఎస్ఎల్ఆర్, పీఆర్బీ కాబట్టి ఇది సెపరేట్ బోర్డు. నాకు తెలిసి దీంట్లో ఉండదనుకుంటున్నాను. ఏపీలో నేనేమనుకుంటున్నానంటే నోటిఫికేషన్ అనేది ఎక్స్‌పెక్టెడ్ డేటు మనకి ఎస్ఐ, కానిస్టేబుల్ 2 ఎప్పుడు డిఫరెన్స్ రావన్నమాట. ఒకసారి ఎస్ఐ ముందొస్తే 1 మంత్ తర్వాత కానిస్టేబుల్, లేకపోతే ఒక కానిస్టేబుల్ ముందొస్తే 1 మంత్ తర్వాత ఎస్ఐ ఇలా వస్తది. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే మనకి పోలీస్ కమరేషన్ డే అని ఉంటదనమాట. అది ఈ ఎండ్‌లో ఉంటది. దాని అయిపోయిన తర్వాత ఆ రోజు ఏమన్నా అనౌన్స్‌మెంట్ ఇచ్చి నేను ఏపీలో ఎప్పుడు అనుకుంటున్నానంటే ఈ రెండింగ్‌కి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అంటే నవంబర్, డిసెంబర్ ఈ టైంలో నోటిఫికేషన్ రావచ్చు అనుకుంటున్నాను. ఇంకా తెలంగాణ విషయానికొస్తే తెలంగాణలో ఇప్పుడు పోలీసు ఆల్రెడీ లాస్ట్ టైము డీజీపీ గారు కూడా ఏం చెప్పారంటే నోటిఫికేషన్ రెడీగా ఉంది. ఏ టైంలో అయినా రిలీజ్ చేయొచ్చు అన్నారు. అంటే దాని అర్థం ఏందంటే ఆల్రెడీ గవర్నమెంటు పోలీస్ శాఖ వచ్చి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇయన్నీ ఆర్థిక శాఖకి పంపించిందనమాట. అంటే హోమ్ శాఖ వచ్చి ఆర్థిక శాఖకి పంపించింది. ఆర్థిక శాఖ ఫైనాన్స్‌గా ఈ మనీ అన్నీ రెడీ చేసుకొని క్లియర్ చేసుకొని రిలీజ్ చేస్తే ఇంకా మీకు నోటిఫికేషన్ గవర్నమెంట్ నుంచి ఏ టైంలో అయినా రావచ్చు. కాబట్టి తెలంగాణలో ప్రతిరోజు ఎలా అంటున్నారంటే రేపో మాపో అంటున్నారు. ఇప్పుడు మేము చెప్పే ఇన్ఫర్మేషన్ అయినా ఇదంతా మాకెలా తెలుస్తదంటే మేము ఎవరైనా అక్కడ ఆల్రెడీ హోమ్ మినిస్టర్ల దగ్గర పనిచేసే వాళ్ళు గానీ, గన్‌మెన్స్ గానీ, లేకపోతే అక్కడ పనిచేసే ఎస్ఐలు గానీ వీళ్ళ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వస్తదనమాట. మేమే 100% కరెక్టు అనేది ఉండదు. మాకేదైనా ఇన్ఫర్మేషన్స్ వస్తే మేము యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ మాకు తెలిసిన దాంట్లో మీకు బెస్ట్ ఇవ్వాలని. ఈరోజు నేను చెప్పింది కరెక్టు, వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు అని కాదు కానీ మాకేదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో మీకు జెన్యూన్‌గా ఇవ్వాలనేదే మా ఒపీనియన్. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలంగాణలో కూడా ఎప్పుడైనా రావచ్చు అంటున్నారు. కాబట్టి ఎప్పుడు రావచ్చు అంటే నేనేమనుకుంటున్నానంటే వస్తే ఈ జూన్, జూలై ఈ టైంలో అయినా రావచ్చు. ఒకవేళ ఇలా మిస్ అయిందంటే ఇంక ఈ రెండుకైనా పోవచ్చు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏందంటే 2 స్టేట్స్‌లో లాస్ట్ టైం నోటిఫికేషన్ వచ్చింది 2022. 2022 ఆ టైము ఈ కంప్లీట్ అయింది 2023. ఆ ఏపీలో అయితే కానిస్టేబుల్ అయితే 2025 దాకా ల్యాగ్ చేశారు. కేసులని అదని ఇదని. కాబట్టి వన్స్ నోటిఫికేషన్ వచ్చాక ఇదనమాట పరిస్థితి. 2022 నుంచి ఇప్పుడు నోటిఫికేషన్స్ లేవు. ఇది 2026. కాబట్టి ఆల్రెడీ 4 ఇయర్స్ అయిపోయింది. కానిస్టేబుల్, ఎస్ఐ రిక్రూట్మెంట్ అనేది నీకు ఇంపార్టెంట్ కాదు. ఇది గవర్నమెంట్‌కి కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా పోలీస్ ఫోర్స్ కావాలి. అదీగాక 2 స్టేట్స్‌లో వీళ్ళు ఎక్కువ ప్రచారం చేసుకునేది ఏందంటే రేపు రాజకీయంగా పరంగా గానీ, వాళ్ళు నెక్స్ట్ విన్ అవ్వాలన్నా గానీ మేము పోలీస్ నోటిఫికేషన్స్ ఇచ్చామని. ఇంకా 2 గవర్నమెంట్స్ ఒక్కసారి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 100% ఈ ఇయర్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు అడిగే వాళ్ళందరూ నోటిఫికేషన్ వస్తదా లేదా అనే వాళ్ళంతా ఎవరంటే మాక్సిమం బిగినర్స్ అయి ఉంటది. ఒక్కసారి బిగినర్స్ అనేవాళ్ళు ఆలోచించాలి. ఈరోజు సడన్‌గా నోటిఫికేషన్ అయితే ప్రిపరేషన్ ఎలా ఉంది? ప్రిపరేషన్ స్టేజ్ ఎలా ఉంది అని. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చాక లాస్ట్ టైం ఇదే ఆంధ్రప్రదేశ్‌లో అయితే టీడీపీ గవర్నమెంట్‌లో 2018 ఆ టైంలో నోటిఫికేషన్ వస్తే నవంబర్‌లో నోటిఫికేషన్ వచ్చి ఫిబ్రవరికి నోటిఫికేషన్ కంప్లీట్ చేసేసారు ఎస్ఐ అయితే. కానిస్టేబుల్ అయితే మార్చ్. అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మహా అయితే 5 నెలల్లో కంప్లీట్ అయింది. వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఒక 6 మంత్స్‌లో నోటిఫికేషన్ కంప్లీట్ అయితే నువ్వు జాబ్ కొడతావా లేదా అనేది నీకే వదిలేస్తున్నాను. అది ఆలోచించుకోండి. కాబట్టి కొన్నిసార్లు కోర్టు కేసులు అది ఇది పడి డిలే అవ్వచ్చు. కానీ కొన్నిసార్లు అలా ఏం లేకపోతే జస్ట్ నోటిఫికేషన్ వచ్చాక వితిన్ 5-6 మంత్స్‌లో ఎగ్జామ్ పెట్టేసి క్లియర్ చేసేస్తారనమాట. కాబట్టి మీరు ఇయన్నీ మైండ్ సెట్‌లో తీసుకోండి. ఇది నోటిఫికేషన్స్ గురించి. ఇప్పుడు మళ్ళీ మీ అందరికి వస్తున్న ఇంకో డౌట్ ఏంటంటే అందరు నోటిఫికేషన్స్ గురించి చెప్తున్నారు. స్టాండర్డ్ బుక్స్ గురించి ఎవరు చెప్పట్లేదు. ఎవరు ఏ బుక్స్ అంటే ఆ బుక్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఇది మంచిదా అని చెప్పి మార్కెట్‌లో ఇంకా తెలంగాణలో అయితే చెప్పాల్సిన అవసరం లేదనమాట. రోజుకో కొత్త బుక్ రిలీజ్ అవుతుంది. అది మంచిదా, ఇది మంచిదా అని చెప్పి అందరూ నాకు మెసేజ్ చేస్తున్నారు. నేను ఏ బుక్‌ని తప్పుపట్టను. కాకపోతే బెస్ట్ స్టాండర్డ్ బుక్స్ నేను ఏవైతే అనుకున్నానో ఆల్రెడీ చాలా రోజుల క్రితం ఒక వీడియో చేశాను. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక యూట్యూబ్ క్రియేటర్‌ని గానీ, ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని గానీ మీరు ఎలా నమ్మొచ్చంటే అతను స్టార్టింగ్ ఎప్పుడైతే అకౌంట్ స్టార్ట్ చేసుంటాడో అప్పుడు వీడియోలు చెక్ చేయండి.
ఎందుకంటే అప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత పోయే కొద్ది ప్రమోషన్స్ అని అటు ఇటు అని అందరూ మారిపోతారు. అందరూ అంటే అందరూ అన్ను చాలామంది వరకు 90% వరకు. ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్ కూడా జరగడానికి వాళ్ళకి కొంచెం డబ్బులు కావాలి కాబట్టి ఏదో విధంగా చేసుకుంటూ ఉంటారు. అందువల్ల బుక్స్ విషయంలో అందరినీ నమ్మొద్దని నేను నా అడ్వైస్ ఇస్తాను. నేను ఆల్రెడీ ఈ బుక్స్ గురించి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు వీడియోలు చేశాను. తర్వాత మధ్యలో ఒకసారి చేశాను. ఈరోజు కూడా నెక్స్ట్ కూడా మీకు చేస్తాను. మీరు ఈ మధ్యలో చేయాల్సింది ఏంటంటే నా పాత వీడియో స్టాండర్డ్ బుక్స్ మీకు లింక్ ఇస్తాను వీడియో ఎండ్లో. అది చూడండి. చూసి ఆ వీడియోలో మీకు ఏ అయితే బుక్స్ అవైలబుల్ లేవు, ఏ బుక్స్లో మీకు అయితే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ బెస్ట్ బుక్స్ ఫర్ ఎస్ఐ కానిస్టేబుల్ అని ఒక మంచి స్టాండర్డ్ బుక్స్ లిస్ట్ బుక్ వీడియో నేను ఒక 2 వీడియోస్ తర్వాత నెక్స్ట్ 2 డేస్ తర్వాత చేస్తాను అనమాట. కాబట్టి మీ డౌట్స్ ఏమున్నాయో ఆ వీడియో కింద కామెంట్ చేస్తే అన్ని కన్సిడర్ చేసి మీకు ఒక బెస్ట్ బుక్స్ లిస్టు చెప్తాను. అది నేనైతే ఇప్పటివరకు బుక్స్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ మీకు జస్ట్ ఉన్న హానెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నేనేమి నమ్ముతానంటే డబ్బుల కన్నా ఒక స్టూడెంట్ యొక్క టైం అనేది చాలా వాల్యుబుల్. వన్స్ ఈ నోటిఫికేషన్లో ఇది కానీ మిస్ అయితే నెక్స్ట్ మీకు ఎప్పుడో అవకాశం ఉంటుందో కూడా చెప్పలేము అనమాట. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకూడదు. మనీ వేస్ట్ అయినా పర్లేదు, మన టైం వేస్ట్ అయితే మనకు జాబ్ రాదు. అందుకని నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ప్రతి ఒక్కరు స్టాండర్డ్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి. ఈ స్టాండర్డ్ బుక్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. మీకు ఈ డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు ఒకవేళ సడన్గా నోటిఫికేషన్స్ రిలీజ్ అయితే మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారా లేదా అనేది ఎలా గుర్తిస్తారంటే, నేను ఆల్రెడీ March 19th రోజు ఒక అఫోర్డబుల్ ప్రైస్లో ఒక మంచి టెస్ట్ సిరీస్ లాంచ్ చేద్దామని అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు అందరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నేను దాని గురించి రీల్స్ కూడా అప్లోడ్ చేశాను. లాస్ట్ వీక్ March 8వ తేదీ మనం కానిస్టేబుల్ టెస్ట్ పెట్టాం. 2600 మంది రాశారు. ఫ్రీ టెస్టే. నెక్స్ట్ ఎస్ఐ కూడా March 15 రోజు ఫ్రీ టెస్ట్ ఉంది. ఎస్ఐ ప్రిలిమ్స్ సేమ్ తెలంగాణ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, తెలంగాణ స్టూడెంట్స్ కోసం, ఏపీ స్టూడెంట్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏపీ స్టూడెంట్స్ కోసం నెక్స్ట్ 15వ తేదీ కూడా మనకు ఒక టెస్ట్ రాబోతుంది. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేయండి. ఇది మన యాప్లో సైడు 3 లైన్స్ ఉంటాయి. దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఫ్రీ మెటీరియల్స్ ఉంటుంది. దాంట్లో లెఫ్ట్ సైడ్లో టెస్ట్ అని ఉంటుంది అనమాట. అది క్లిక్ చేస్తే మీకు అక్కడ కానిస్టేబుల్ టెస్ట్ కనపడుతుంటుంది. ఇప్పుడు కూడా రాయని వాళ్ళు ఎవరైనా ఉంటే అటెంప్ట్ చేయండి. మంచిగా నేను చెప్పేది ఏంటంటే ఊరికే నామకే వస్తుంది కాకుండా 3 అవర్స్ మంచిగా కూర్చొని రాస్తే మీరు ఇప్పుడు నోటిఫికేషన్ పడితే క్వాలిఫై అవుతారా లేదనేది మీకు క్లారిటీ అర్థమవుద్ది అనమాట. ఎస్ఐకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నెక్స్ట్ వీక్ March 15వ తేదీ గుర్తుపెట్టుకోండి. మీకు మంచిగా టెస్ట్ ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుద్ది. రాయండి. రాసి మీరు ఎంత స్టాండర్డ్ ఉంది ఏంది అనేది చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి అనిల్ కొండవీటి అని సెర్చ్ చేస్తే యాప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 టెస్టులు అయితే ఫ్రీగానే ఉంటాయి. తరువాత అదే మీరు ఒకవేళ iOS ఇది ఐఫోన్ వాడుతున్నట్టయితే క్లాస్ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆర్గనైజేషన్ కోడ్ దగ్గర IZDUMT అనేది పెట్టి లాగిన్ అయిపోండి అనమాట. చాలామంది మొబైల్తో అవ్వకపోతే ఈమెయిల్ ఐడితోనే లాగిన్ అవ్వండి. ఒకవేళ అప్పటికీ అవ్వకపోతే ఈమెయిల్ ఐడితో 99% లాగిన్ అయిపోద్ది యాప్. అప్పటికీ అవ్వలేదు అనుకుంటే మీ దగ్గర ఉన్న వేరే మొబైల్ నెంబర్తో ట్రై చేయండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ మొబైల్ నెంబర్కి ఇవ్వండి. అది అవ్వకపోతే ఈమెయిల్ ఐడి, అది కూడా అవ్వకపోతే వేరే మొబైల్ నెంబర్. ఇలా యాప్లో లాగిన్ అవ్వండి. మంచిగా యూటిలైజ్ చేసుకోండి. ఆల్రెడీ మన యాప్లో మీకు 2022 2 స్టేట్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అందించాను. దాని తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్ ఉంది. తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ ప్రీవియస్ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి చదివితే హైటు, వెయిట్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవన్నీ మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఎస్ఐ కానిస్టేబుల్. అందువల్ల ఎస్ఐ కానిస్టేబుల్కి ద బెస్ట్ యాప్ అనేది ఒకటి రెడీ చేయాలనే నేను ఇదంతా చేశాను. మీకు ద బెస్ట్ ప్రైస్లోనే March 19th టెస్ట్ సిరీస్ లాంచ్ అవుతుందన్నమాట. కాబట్టి నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే కాంపిటీషన్ అనేది రాస్తున్న లక్షల మంది మధ్య ఉండదన్నమాట. ఇప్పుడు అదంతా ఎందుకు, 2 స్టేట్స్లో ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారంటే లాస్ట్ టైం మన కానిస్టేబుల్ అటెంప్ట్ చేసింది 2600 మంది స్టూడెంట్స్. దాంట్లో ఏపీలో ఒక 1400 మంది, తెలంగాణలో ఒక 1200 మంది. ఇంతమంది ప్రిపేర్ అవుతున్నా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది అనమాట. రేపు ఫైనల్లో కూడా మీకు చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అంటే అందరు లక్షల మంది రాస్తారు కానీ కాంపిటీషన్ చాలా తక్కువ మంది మధ్యలోనే ఉంటుంది అనమాట. కాబట్టి అందరూ మంచిగా చదవండి, స్టాండర్డ్ బుక్స్ చదవండి, టెస్ట్ సిరీస్ రాయండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుద్ది, జాబ్ వస్తుంది. అందరికీ ఆల్ ద బెస్ట్.